కక్ష సాధింపులు లేవు, సిఐడి ఎఫ్ఐఆర్ సరైందే, దాన్ని కొట్టేయాలంటాం సరికాదు అంటూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. చంద్రబాబుని జైలుకు పంపడం సమర్థనీయమే, ముందస్తు అనుమతి లేదనే కారణంతో రిమాండ్ ఉత్తర్వును కొట్టేయలేం. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సుప్రీంకోర్టు విస్తృత తీర్పు. సెక్షన్ 17A వర్తింపై ఇరువురు న్యాయమూర్తులు భిన్న తీర్పులు. అది వర్తిస్తుందని ఒకరు, ఈ కేసుకు వర్తించదని మరొకరు తీర్పు. దీంతో ముగ్గురు సభ్యులుండే విస్తృత ధర్మాసనానికి అంశం. సెక్షన్ 17A వర్తించేది అవినీతి నిరోధక చట్టానికి మాత్రమే. సిఐడి ఎఫ్ఐఆర్లో ఐపీసీ 409, 120B కింద కూడా బాబుపై కేసులు. సుప్రీం తీర్పుతో వాటితో ముందుకెళ్లడానికి సిఐడికి పచ్చజెండా. దీనిలో సెక్షన్ 409 కింద నేరం రుజువైతే బాబుకు యావజ్జీవ ఖైదు. సెక్షన్ 17A తేల్చడానికి విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్న సిజేఐ. సుప్రీంకోర్టు టాప్ 4 సీనియర్ జడ్జీల్లో ఒకరి నేతృత్వంలో విస్తృత ధర్మాసనం. ఆ సీనియర్ న్యాయమూర్తి ఎవరి తీర్పును సమర్థిస్తే 17A ఆ తీర్పే ఖరారు. సెక్షన్ 17Aతో సంబంధం లేకుండా తొలిసారి బోనెక్కనున్న చంద్రబాబు. ఎన్నో కేసుల్లో సాంకేతిక కారణాలతో బయటపడ్డ బాబు చాలా కేసుల్లో మేనేజ్మెంట్ స్కిల్స్ ఈసారి పారని పాచిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే ఈ తీర్పులో ఇద్దరి వాదనల్ని హైలైట్ చేశారు. స్కిల్ కేసును సెక్షన్ 17Aకి వర్తిస్తుంది. చంద్రబాబుపై కేసు నమోదుకు ముందు గవర్నర్ అనుమతి తప్పనిసరి. అప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవచ్చు. అనంతరం చంద్రబాబు విషయంలో ముందుకెళ్ళచ్చు. జస్టిస్ అనిరుద్ధ బోస్ చెప్పినటువంటి జడ్జిమెంట్ అది. జస్టిస్ బేలా త్రివేది ఏం చెప్పారంటే 2018కు ముందు నేరాలకు సెక్షన్ 17A వర్తించదు. సెక్షన్ 17A అమల్లో లేని కాలానికి దాన్ని వర్తింపజేయలు. చట్ట సవరణ చేసిన శాసన వ్యవస్థ ఉద్దేశం ఇదే. 2018కు పూర్వ నేరాలకు వర్తింపజేస్తే చాలా వివాదాలు తలెత్తుతాయి. గత నేరాలకు వర్తింపజేస్తే ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేగాక చట్ట సవరణ తీసుకొచ్చిన ఉద్దేశం కూడా నెరవేరకుండా పోతుంది. భిన్నమైన భాష్యం ప్రాథమిక దశలో దర్యాప్తుకు వివేగతం కలిగించడమే. సెక్షన్ 17A తెచ్చింది అవినీతి పరులను కాపాడేందుకు కాదు, వేధింపుల నుంచి నిజాయితీపరులైన వారిని కాపాడేందుకే. అధికార విధుల్లో భాగం కాని నిర్ణయాలకు సెక్షన్ 17A కింద రక్షణ సాధ్యం కాదు. బాబు రిమాండ్పై ఏసీబీ కోర్టు సరిగ్గానే వ్యవహరించింది. తన పరిధి మేరకే నిర్ణయం తీసుకుంది. 17A కింద అనుమతి లేదని రిమాండ్ ఉత్తర్వులు కొట్టేయలేం. హైకోర్టు తీర్పులో కూడా ఎలాంటి చట్ట విరుద్ధత లేదు. ఏసీబీ కోర్టు హైకోర్టు తీర్పులో ఏ రకంగానూ జోక్యం అవసరం లేదు అంటూ ఆమె ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే పేదరికంపై పోరాడి